రౌడీ వెనుక ఉన్న రిషిని చూసి అందరూ ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నారు. అసలు రిషి ఎలా వచ్చాడో చూద్దాం. ఇప్పుడు హర్షిని నువ్వు మాత్రమే కాపాడగలవు అన్నయ్య అన్న ఆకాష్ మాటలకి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు రిషి. అప్పటి వరకు హర్షి గొంతు విని కొంచెం స్పృహలో రావడానికి ప్రయత్నిస్తున్న రిషి హర్షిని కాపాడుకోవాలి అని మెదడులో స్ఫురించేసరికి వెంటనే కళ్ళు తెరిచాడు. రిషిని చూసి ఆనంద బాష్పాలతో అన్నయ్య నువ్వు లేచావా అన్నాడు ఆకాష్. అని ఆక్సిజన్ మాస్క్ తీసి లేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అన్నయ్య నువ్వు రెస్ట్ తీసుకో, నీ తలకి గట్టిగా దెబ్బ తగిలింది, అసలు టెన్షన్ పడకూడదు అన్నాడు ఆకాష్. చేతికెక్కుతున్న సెలైన్ పీకి పడేసి ఇప్పుడు నేను ఇక్కడ కదలకుండా కూర్చుంటే అక్కడ హర్షిని ఎవడు కాపాడతాడు, నేను వెళ్ళాలి అన్నాడు రిషి. కానీ అన్నయ్య నువ్వు ఈ పరిస్థితిలో అంటూ నీతో పాటు నేను వస్తాను, నేను కార్ డ్రైవ్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు ఆకాష్. రే అక్కడ హర్షికి నా అవసరం ఎంత ఉందో ఇక్కడ నువ్వు ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్, నేను చెప్పింది చెయ్యి అంటే ఆకాష్కి ఏం చేయాలో చెప్పి తలనొప్పిగా ఉన్న నొప్పిని పంటి బిగున అదుంపెట్టి ఆకాష్ కారెక్కి డ్రైవ్ చేస్తున్నాడు రిషి. మత్తు వల్ల కళ్ళు మూసుకుపోతున్నా, నీరసం వల్ల చేతులు సహకరించకపోయినా మెదడులో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత నొప్పిగా ఉన్నా అవేమీ లెక్క చేయకుండా రిషి ఎలా అయినా హర్షిని కాపాడాలి అని ఇదొక్కటే ఉంది అతని మైండ్లో. ఎలా అయినా హర్షిని కాపాడాలన్న అతని సంకల్పం ఉంది. ఎంత నొప్పి అయినా చిన్నగానే అనిపిస్తుంది రిషికి. అలా టైం తీసుకుని హర్షి ఎగ్జామ్ హాల్లో ఉంటుంది అని ముందే ఊహించి అక్కడికి వచ్చాడు. అక్కడ ఏదో గొడవ అయ్యి హర్షి చారు పరిగెడుతూ అటు వెళ్ళారు అంటూ చూపించాడు సెక్యూరిటీ. వాళ్ళని వెతుకుతూ వస్తూ తన ఫ్రెండ్కి కాల్ చేసి హర్షి చారు మొబైల్ నెంబర్స్ చెప్పి ట్రేస్ చేసి ఇక్కడి వరకు వచ్చాడు. దగ్గర లొకేషన్ చూపించగానే తను ఇక్కడే ఉన్నాను అని చెప్పడానికి హర్షికి ఫోన్ చేశాడు. తను ఫోన్ లిఫ్ట్ చేసేలోపు హర్షిని రౌడీలు పట్టుకోవడంతో కారు వేగాన్ని పెంచి కరెక్ట్ టైంకి హర్షిని కాపాడగలిగాడు. ముందుగా హర్షి తేరుకొని బావా అంటూ వెళ్ళి రిషి మొహం అంతా ముద్దులు పెడుతూ హాక్ చేసుకుంది. నేను ఇదే నా లాస్ట్ డే అనుకున్నాను, నేను చూడకుండానే వెళ్ళిపోతాను అనుకున్నాను బావా అంది చిన్నపిల్లలా ఏడుస్తూ రిషిని హత్తుకొని. తనను వదిలి ఏం మాటలే అవి, అయినా ఈ రిషి ఉండగా నీకేమైనా కానిస్తాడా అంటూ హర్షి నుదుటిన ముద్దు పెట్టి చెంప మీద చిన్నగా కొట్టాడు. అయినా నేను ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు, 2 రోజుల్లో వస్తానని ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు, ఒక్కసారి కూడా సరిగా మాట్లాడలేదు అంటూ తలెత్తి చూసిన హర్షి రిషి తలకి కట్టు ఉండడాన్ని చూసి ఏమైంది బావా, తలక కట్టేంటి అని అడిగింది రిషిని పట్టుకొని కంగారుగా. చిన్న యాక్సిడెంట్, అవన్నీ తర్వాత చెప్తా కానీ ముందు వాళ్ళ పని చూడని అంటూ హర్షిని పక్కకి నెట్టి మీకెంత ధైర్యం ఉంటే నా అమ్మునే చంపాలని చూస్తారు అంటూ ఎవరి కోటింగ్ వాళ్ళకి ఇచ్చాడు. అతని దెబ్బలకి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నారు రౌడీలు. అయినా కోపం చల్లారక వెనక జోబులో నుండి గన్ తీశాడు రిషి. దాన్ని చూసి బెదిరిపోయి అందరూ పిలుచుకుపోయారు. అన్నా అంటూ దండం పెట్టారు రిషికి. చారు రిషి దగ్గరకు వచ్చి వీళ్ళని వదలకు రిషి, మేమెంత బతిమాలినా మమ్మల్ని వదలలేదు, హర్షిని చంపేయాలని చూశారు అంది కోపంగా. మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు, వెళ్ళి వాడికి చెప్పండి, ఇంకోసారి హర్షి ప్రాణాలు తీయాలని చూస్తే నేను కూడా వావి వరుసలు మర్చిపోతాను అని అన్నాడు రిషి ఆవేశంగా. గట్లనే అన్న, అలాగే చెప్తాం అంటూ లేచి దెబ్బలు తగిలిన దగ్గర గట్టిగా పట్టుకుని కుయ్యో మొర్రో అనుకుంటూ వెళ్తున్నారు రౌడీలు. వాళ్ళు వెళ్ళాక వెనక్కి తిరిగిన రిషి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. హర్షి గొంతు పట్టుకొని బావా అంటూ కింద పడిపోయింది. ఏమైందో అర్థం అవడానికి చారుకి రిషికి నిమిషం టైం పట్టింది. అమ్మో అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి. వెళ్ళకిలా పడిపోయిన తనని లేపి అమ్మో ఏమైంది అంటూ చూశాడు. హర్షి మెడ దగ్గర గాయం, రక్తమంటిన తన చేతిని చూసుకుని అమ్మో ఏమైంది, ఎవరిది చేసింది అని అరుస్తూ చుట్టూ చూస్తున్నాడు రిషి. మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది అంది చారు. అమ్మో కళ్ళు తెరువు అంటూ ఏడుస్తూ హర్షిని ఎత్తుకుని
కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తను ముందుకెళ్తూ ఉండగా రిషి చేపట్టుకుని ఆపి, ఈ కాసేపు నాతో ఉండు బావా, నేను నీతో చాలా మాట్లాడాలి ప్లీజ్ అంటూ అతి కష్టం మీద పలికింది. రిషి, నువ్వు హర్షి దగ్గర ఉండు, కారు నేను డ్రైవ్ చేస్తాను అంది చారు. సరే అంటూ హర్షి తలని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని, అమ్ము నీకేం కాదు, కళ్ళు ముయ్యకు అంటున్న రిషి గొంతు బొంగురు పోయింది. నేనేం నిన్ను వదిలి వెళ్ళను బావా, నాకు తెలుసు. కానీ నాకేదో అవుతుంది అన్న దానికంటే ఒకవేళ నాకేమైనా అయితే నువ్వేమైపోతావు అన్న బెంగ పట్టుకుంది నాకు అంది హర్షి కష్టంగా ఊపిరి తీసుకుంటూ. నువ్వు అలా మాట్లాడకే చారు ప్లీజ్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు అంటూ కంగారు పడుతున్నాడు రిషి. బావా, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నాకేం కాదు, నేను చెప్తున్నా కదా అంది హర్షి. అవునమ్ము, నీకేం కాదు అన్నాడు హర్షిని హత్తుకొని. నీకు చాలా చెప్పాలని ఉంది బావా, కానీ గొంతు నొప్పి వల్ల చెప్పలేకపోతున్నాను అంటూ రిషి చెంప మీద చేసి, ఐ మిస్ యూ అంటూ స్పృహ తప్పి రిషి భుజం మీద వాలిపోయింది హర్షి. అమ్మో అమ్మో అంటూ పిలుస్తున్న చలనం లేని హర్షిని చూసి రిషి గుండె ముక్కలైపోయింది. మౌనంగా రోధిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను అనుకున్నావు? లేవే, నువ్వు లేకపోతే నేను లేను. అమ్మో, అమ్మ నాన్న అత్తయ్య మావయ్య అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నిలబడ్డాను ఎవరి కోసం? నీ కోసం. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను బ్రతకలేనే. అమ్మో, నిన్నే వినిపిస్తుందా లే అంటూ హర్షి చెంప మీద కొడుతూ ఉంటాడు రిషి. హాస్పిటల్కి వచ్చాం, త్వరగా దిగు అంది చారు వెంటనే కారు దిగి హర్షిని ఎత్తుకొని డాక్టర్ అంటూ అరుస్తూ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తూ ఉన్నాడు రిషి. అతని షర్ట్ చేతులు మొత్తం హర్షి రక్తంతో తడిచిపోయాయి. రిషి అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చిన డాక్టర్ హర్షి కండిషన్ చూసి వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశారు. రిషి తలకి అయిన గాయం కదిలి తనకు కూడా బ్లీడింగ్ అవుతూ హర్షి విషయంలో ఇప్పటి వరకు తను పడిన టెన్షన్కి తన మెదడంతా ఒత్తిడి భరించలేకపోయింది. కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు రిషి. హర్షి పక్కనే ఉన్న రూమ్కి రిషిని కూడా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు డాక్టర్లు. ఇదంతా చూస్తున్న చారుకి పిచ్చి పట్టేలా ఉంది. ఒక్క రోజులో ఎంత మారిపోయింది అనుకుంటూ ప్లీజ్ గాడ్ వాళ్ళిద్దరికి ఏం కాకూడదు, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఇంకొకరు కూడా ఉండరు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది చారు. ముందుగా రిషికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ బయటకు వచ్చాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిషికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం మిస్. తన మైండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ మొత్తం దెబ్బతింది. తిరిగి నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఎప్పుడు స్పృహలోకి వస్తారనేది చెప్పడం కష్టం. నిజం చెప్పాలంటే తను ఇప్పుడు కోమాలో ఉన్నట్టే. తనకి తగిలింది అంత గట్టి దెబ్బ కాకపోయినా స్ట్రెస్ వల్ల స్పృహలో లేరు. ఇలాంటప్పుడే వారికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వాలి. ఈ 24 గంటల్లో తనకి స్పృహ వస్తే మీ అదృష్టం అనే చెప్పాలి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. దేవుడా అంటూ తల పట్టుకొని కూర్చుంది చారు. రిషి, నీకేమైనా? హర్షి ఏం సమాధానం చెప్పాలి? ముందు నా మనసుకి ఏమని సర్ది చెప్పుకోవాలి అనుకుంటూ రిషి ఉన్న రూమ్కి వెళ్ళింది చారు. రిషి చేపట్టుకొని, నీకు తెలుసా రిషి, ఒకప్పుడు నీ చెయ్యి జీవితాంతం పట్టుకోవాలి అని ఎన్ని కలలు కన్నాను, కానీ అవన్నీ ఒట్టి కలలే అని నువ్వు తేల్చి చెప్పేశావు. ఆ క్షణం నేను ఎంత చిత్రవద అనుభవించానో నా మనసుకి మాత్రమే తెలుసు. అయినా నేను నీ సంతోషాన్నే కోరుకున్నాను రిషి. నువ్వు హర్షితో హ్యాపీగా ఉంటావు. తనే నీ జీవితం అని తెలుసుకున్నాను. నీ కళ్ళలో హర్షి పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ నాకెందుకు దొరకలేదు అని ప్రతి క్షణం అనుకునేవాడిని. ఒక్కోసారి హర్షిపై ఈర్ష్యగా కూడా ఉండేది. నీ ప్రేమను గెలుచుకుంది కదా, కానీ మీ ఇద్దరు కలవాలి అని మీ గురించి తెలిసిన వాళ్ళందరికంటే నేనే ఎక్కువగా కోరుకున్నాను. ఇందాక నువ్వు సడన్గా కనిపించగానే హర్షి వచ్చి నిన్ను చుట్టేసింది. నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా, ప్రేమ అనేది ఒకవైపే కాదు ఇద్దరికి ఉండాలి అని. తన కళ్ళల్లో నీకు ఆ ప్రేమ కనిపించే ఉంటుంది అనుకుంటున్నాను. హర్షికి ఏం కాలేదు, తను బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు కానీ తనని వదిలేసి వెళ్ళావంటే తను ఏమైపోతుంది? నిన్ను వదిలి ఉండగలదా?
నువ్వు ఒక 10 రోజులు తనకి దూరంగా ఉండి సరిగా మాట్లాడకపోతే పిచ్చిదానిలా విలవిల్లాడిపోయింది. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళవు, నాకు తెలుసు. తిరిగి రా రిషి, నీ ప్రేమని ఓడిపోనివ్వకు అని రిషి చెయ్యి మామూలుగా పెట్టేసి బయటకు వచ్చి కూర్చుంది చారు. ఇంతలో నర్సు వచ్చి హర్షి ఉన్న రూమ్ వైపు చూపిస్తూ, ఈ రూమ్లో ఉన్న పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ కావాలి, తనకి చాలా రక్తం పోయింది అంటూ చెప్తుంది. తన బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మేము మాకు తెలిసిన బ్లడ్ బ్యాంకులో ట్రై చేస్తాము అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది. రిషిది తనది ఒకటే బ్లడ్ గ్రూప్, కానీ తనది ఇచ్చే పరిస్థితి కాదు, ఇంకెవరున్నారు అనుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపు విని తల పక్కకు తిప్పింది చారు. నువ్వా అంది ఒక్కసారిగా ఫేస్ చిరాగ్గా పెట్టి. అవతల వ్యక్తి కూడా నువ్వా అంటూ అంతే చిరాగ్గా పెట్టాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నీకేం పని లేదా అంది చారు. హలో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వే వస్తున్నావు, నీకే పని లేదు అన్నాడు అతను. హేపో, నీతో నాకేంటి అనుకుని ఫోన్ తీసుకుని, అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా చెప్పవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది చారు. అది విన్న అతను, హలో మిస్, నాది ఓ పాజిటివే, కావాలంటే తీసుకోవచ్చు అన్నాడు అతను. చారు వద్ద అందామనుకునే లోపు నర్సు వచ్చి మంచి టైంలో వచ్చారు అంటూ అతని చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. పాపం, బిల్డప్కి ఇద్దాం అనుకున్నాడు, బాగా ఇరుక్కున్నాడు అని నవ్వుకుంది చారు. 4 భారీ జేసీబీలతో రిషి ఇంటిని రోజులుగా కాపాడుకుంటూ వచ్చిన తన ఇంటిని చుట్టుముట్టాడు అవినాష్. ఆ ఇంటిని కూల్చేస్తే వాడిక మన జోలికి రాడు అంటూ లోపలే పొంగిపోతున్నాడు అవినాష్. ఎందుకురా అవినాష్, ఎంతైనా మీ అన్న కొడుకు, వాళ్ళు ఎలాగూ లేరు, ఇప్పుడు ఇల్లు పడగొట్టా పిల్లాడికి అన్యాయం చేయకురా అని చెప్తున్నాడు ఆ ఊరి పెద్ద మనిషి. ఇప్పుడు ఇలా వాడి మీద జాలిపడి వదిలేస్తే రేపు వాడి పిల్లలు వచ్చి ఇది మాది అంటారు, అవసరమా మాకు అన్నాడు అవినాష్ ధీటుగా. ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాడు, ఏమైందో ఏమో, ఉన్నట్టుండి కనిపించట్లేదు ఆ బాబు అన్నాడు ఇంకో పెద్ద మనిషి. అక్కర్లేదు అనుకుని వాడే పోయి ఉంటాడు, మీరు కానివ్వండి అంటూ జేసీబీలకి చెయ్యి చూపించాడు అవినాష్. అవినాష్ చెయ్యి ఊపగానే అది తమ పని అన్నట్టుగా ఒక్కసారిగా ముందు కురికాయి జేసీబీలో. ఆగండి అంటూ అరుస్తూ వచ్చాడు ఆకాష్ వెనకే పోలీస్ వ్యాన్లతో. అది చూసి షాక్ అయి అవినాష్ ఆకాష్ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అవినాష్. రావాల్సి వచ్చింది చిన్నాన్న, లేదంటే నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు అవినాష్ని కోపంగా చూస్తూ. ఏంటి అన్నాడు నొసలు చిట్లించి ఎక్స్ప్రెషన్ మార్చి. అదే చిన్నాన్న, రిషి అన్నయ్య తన ఇల్లు కూల్చొద్దని కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు, అది ఇప్పుడే మన ఇంటికి వచ్చింది, అది చూసి కూడా ఈ ఇల్లు కూల్చేస్తే నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు చిన్నాన్న అన్నాడు చేతులు కట్టుకుని. పక్కనే ఉన్న ఎస్ఐని చూసి, ఏంది ఎస్ఐ, మా వాడు చెప్పేది నిజమా అని అడిగాడు అవినాష్. నిజమేనండి, ఆస్తి గురించి ఇంకా కోర్టులో ఈ విషయం నడుస్తుంది కదండి, అప్పటి వరకు తన ఆస్తికి చిన్న హాని కూడా జరగకూడదని స్టే ఆర్డర్ తెప్పించాడండి, ఇదిగోండి రిషి లాయర్ అంటూ నల్ల కొట్టేసుకుని వారికి కాస్త దూరంలో నించునున్న లాయర్ని చూపించాడు ఎస్ఐ. అతన్ని చూసి రే రిషి అంటూ కార్ డిక్కీని బలంగా గుద్దాడు అవినాష్. ఆ సౌండ్కి అందరి గుండె వేగం పెరిగింది. అక్కడ ఉంటే ఎవరొకరు ప్రాణాలు హరి అంటాయని ఒక్కొక్కరుగా జారుకున్నారు అందరూ. ఇక అక్కడే ఉంటే తనని ఏదో ఒకటి అంటారని భయపడి అక్కడి నుండి బయలుదేరి వచ్చేశాడు ఆకాష్. బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళిన అతను బ్లడ్ ఇచ్చి బెడ్పై పడుకుని ఉన్న హర్షిని చూసి షాక్ అయ్యి అదే ట్రాన్స్లో బయటకు వచ్చాడు. ఏదో ఆలోచనలో ఉన్న అతన్ని చూసి ఏంటి మనిషి అనుకుంటూ చూస్తున్న చారు దగ్గరికి నర్సు వచ్చి, ఇవ్వండి ఈ పేషెంట్ తాలూకు వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి అంటూ చారు చేతిలో పెట్టింది. అవి చూస్తూ అందులో రక్తంతో తడిచిపోయి ఉన్న తాళిని చూసి, సిస్టర్ ఇది అని అడిగింది. అది పేషెంట్ మెడలో ఉంది, ట్రీట్మెంట్కి అడ్డుగా ఉంది అని తీయక తప్పలేదు అంటూ డాక్టర్ పిలవడంతో లోపలికి వెళ్ళిపోయింది నర్సు. హర్షి మెడలో ఉందా అనుకుంటూ తాళిని చూస్తూ షాక్ అయి చూస్తూ కుర్చీలో కూలబడింది చారు.